ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. వైసీపీ నేతలపై వరుస దాడులతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. త్వరలోనే మరికొందరు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దిగుతున్నారా? అధికార పార్టీ నేతల దాడులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు రెడీ అవుతున్నారా? జగన్ ఎంట్రీతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారే అవకాశం కనిపిస్తోందా? ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. వైసీపీ టీడీపీ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతోంది. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యక్తిగత విమర్శలతో మొదలైన వివాదం వైసీపీ నేతల ఇళ్లపై దాడుల వరకు వెళ్లింది. ప్రస్తుతానికి అంబటి రాంబాబును అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. త్వరలోనే మరికొందరు వైసీపీ నేతల్ని అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు ఇద్దరు నేతలపై దాడులతో మిగతా నేతల ఇళ్లపై దాడులు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వైసీపీ నేతలపై దాడుల్ని ఆ పార్టీ హైకమాండ్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దాడులతో తమను భయపెట్టలేరని ప్రకటించింది. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలకు భరోసా ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగనే నేరుగా రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ నేతల ఇళ్లపై దాడులతో వైసీపీ అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. టీడీపీ హిట్ లిస్టులో ఉన్న నేతలు అలర్ట్ అయ్యారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడంపై వైసీపీ తీవ్రంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలకు మద్దతుగా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ నేత అంబటి రాంబాబు, జోగి రమేష్ ను ఫోన్లో పరామర్శించిన జగన్ వారి కోసం నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ నేతలపై దాడి కేసును సీరియస్ గా తీసుకున్న జగన్ ఈ విషయాన్ని మరింత అనుకూలంగా మార్చుకునేందుకు ప్రజల్లోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ ఆందోళనలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. రాత్రి గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో తనను కొట్టారని జడ్జి ఎదుట అంబటి రాంబాబు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ ను ఏ క్షణమైన అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం పిఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియా ముందు మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని జోగి రమేష్ పై కేసు నమోదైంది. నిన్నటి ఘర్షణతో ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఇక వైసీపీ నేతల ఇళ్ల వరుస దాడులతో పోలీసులు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మచిలీపట్నం పోలీసులు పేర్ని నాని ఇంటి వద్ద భద్రతను పెంచారు. టీడీపీ నేతల హిట్ లిస్ట్ లో పేర్ని నాని ఉన్నారన్న అనుమానంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. పేర్ని నాని ఇంటికి వెళ్లే పలు మార్గాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు పరిస్థితిని గమనిస్తున్న వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పేర్ని నాని ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో పేర్ని నాని ఇంటి వద్ద హడావిడి మొదలైంది. అయితే వైసీపీ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు జరిగిన దాడులకు ప్రతిస్పందన తప్పకుండా ఉంటుందన్నారు. తరువాత వైసీపీ ప్రభుత్వం వస్తుందని టీడీపీ నేతలు తప్పించుకోలేరన్నారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసే ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళల్లో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం మీద జగన్ రంగంలోకి దిగితే వైసీపీ కేడర్ కు మరింత భరోసా దొరుకుతుందని నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తే ప్రజల్లో మరింత సానుభూతి పెరుగుతుందని భావిస్తున్నారట. ఏదేమైనా ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదని రెండు పార్టీల నేతలైతే తెగ చర్చించుకుంటున్నారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.